అందరికీ నమస్కారం. పాము కాటు అంటే ప్రాణాలతో చెలగాటం. టైంతో రన్నింగ్ రేస్ అన్నమాట. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేస్తే ప్రాణాలు నిలుస్తాయి. అదే చిన్న తప్పు జరిగినా ప్రాణాలకే ముప్పు. అందుకే ఈరోజు పాముకాటు విషయంలో నిజాలేంటో, అపోహలేంటో అన్ని వివరంగా చూద్దాం. ముందుగా ఒక సూటి ప్రశ్న వేసుకుందాం. చాలామందికి కొన్ని నమ్మకాలుంటాయి. వాళ్ళు చేసే ఫస్ట్ ఎయిడ్ కరెక్టే అనుకుంటారు. కానీ ఆ పనులే పరిస్థితిని ఇంకా డేంజర్లోకి నెట్టేస్తాయా? అసలు ఈ అపోహల వెనకున్న నిజమేంటో ఇప్పుడు బయటపెడదాం. మనం ఏం చెయ్యాలో సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందసల ఆ అటాక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. పాము విషం అంటే ఏదో ఊరికే లిక్విడ్ కాదు. అది మన శరీరం మీద కెమికల్ వార్ చేసే ఒక పవర్ఫుల్ టాక్సిన్ల కాక్టైల్ లాంటిది. ఫస్ట్, న్యూరోటాక్సిన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన బాడీ కమ్యూనికేషన్ సిస్టమ్ను జామ్ చేస్తాయన్నమాట. అంటే బ్రెయిన్ నుంచి మజిల్స్కి వెళ్లే సిగ్నల్స్ను అడ్డంగా బ్లాక్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? పక్షవాతం వస్తుంది. చివరికి శ్వాస కూడా ఆగిపోయి ప్రాణాలకే ముప్పు వాటిల్లుకొంది. ఇక రెండోది హీమోటాక్సిన్లు. పేర్లోనే ఉంది గదా, ఇవి నేరుగా రక్తం మీద అటాక్ చేస్తాయి. కొన్ని రకాల హీమోటాక్సిన్లు రక్తాన్ని పిచ్చిపిచ్చిగా గడ్డగట్టించేసి స్ట్రోక్స్ వచ్చేలా చేస్తాయి. మరికొన్నైతే దీనికి కంప్లీట్ ఆపోజిట్. రక్తం అస్సలు గడ్డగట్టకుండా చేసి బాడీ లోపల ఆగకుండా బ్లీడింగ్ అయ్యేలా చేస్తాయి. ఇక మూడో రకం సైటోటాక్సిన్లు. ఇవి మన శరీరంలోని కణాల మీద అంటే సెల్స్ మీద డైరెక్ట్గా యుద్ధం చేస్తాయి. పాము కరిచిన చోట భయంకరమైన డ్యామేజ్ చేస్తాయి. దీనివల్లేమవుతుందంటే అక్కడున్న టిష్యూస్ అంటే కణజాలం చచ్చిపోతుంది. దీన్నే సైంటిఫిక్గా నెక్రోసిస్ అంటారు. అందుకే భరించలేని నొప్పి, వాపు, బొబ్బలు వస్తాయి. న్యూరోటాక్సిన్ ఎఫెక్ట్ ఎలా మొదలవుతోందో చూడండి. ఈ ఫోటోలో కళ్ళు సరిగ్గా తెరవలేకపోతున్నారు కదా. కన్నురెప్పలు ఇలా వాటంతట అవే మూసుకుపోవడాన్ని టోసిస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్. బాడీలోకి పక్షవాతం పాకుతోందనడానికి ఇది మొదటి సంకేతాలలో ఒకటి. ఇక్కడ ఈ ఫోటోలు చూస్తే హీమోటాక్సిన్లు, సైటోటాక్సిన్లు ఎంత భయంకరమైనవో అర్థమవుతుంది. ఒకవైపు చూడండి, ఆగకుండా రక్తం కారడం, పెద్ద పెద్ద గాయాలు. మరోవైపు చూస్తే టిష్యూస్ మొత్తం దెబ్బతినడంతో వచ్చిన విపరీతమైన వాపు, బొబ్బలు. ఈ విషయాలు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఫోటోలే సాక్ష్యం. మంచి ఉద్దేశంతో చేసే కొన్ని పనులు కూడా ఒక్కోసారి పరిస్థితిని ఎలా తలకిందులు చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ప్రాణాలు తీయగల ఫస్ట్ ఎయిడ్ అపోహల గురించి మాట్లాడుకుందాం. ఇది ఎవరో అంటున్న మాట కాదు. స్వయంగా మన భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ వాళ్లే అఫీషియల్గా చెప్తున్నారు. ఏళ్ల తరబడి మనం గుడ్డిగా నమ్ముతున్న చాలా పద్ధతులు మంచికన్నా చెడే ఎక్కువ చేస్తాయని ఇది క్లియర్గా చెప్తోంది. సరే, ఇప్పుడు కొన్ని డేంజరస్ అపోహల్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, టోర్నికే అంటే గట్టిగా కట్టుకట్టడం. ఇది అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే విషమంతా ఒకే చోట ఆగిపోయి ఆ చేయిగానీ కాలుగానీ పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. నెక్స్ట్, ఘాటు పెట్టి నోటితో విషం పీల్చడం. ఇది ఓన్లీ సినిమాల్లోనే వర్కౌట్ అవుతుంది, నిజ జీవితంలో కాదు. ఇలా చేయడం వల్ల బాధితుడికి హెల్ప్ చేసేవాళ్లకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇక ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం, అదైతే పూర్తిగా పిచ్చిపని, చాలా ప్రమాదకరం. చివరిగా గాయాన్ని కడగడం, ఇది కూడా వద్దు. ఎందుకంటే హాస్పిటల్లో డాక్టర్లకి ఏ పాము కరిచిందో తెలుసుకోవడానికి ఇబ్బంది కావచ్చు. ఇప్పటిదాకా ఏం చేయకూడదో చూశాం కదా. సరే, మరి ప్రాణాలు కాపాడాలంటే అసలు ఏం చేయాలి? ఆ లైఫ్ సేవింగ్ రూల్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా, టెన్షన్ పడకుండా తెలుసుకుందాం. ప్రాణాల కాపాడటానికి కేవలం 4 ముఖ్యమైన స్టెప్సున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. 1. బాధితుడికి ధైర్యం చెప్పండి. వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటే హార్ట్ రేట్ అంత తగ్గి విషం బాడీలో నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది. 2. పాము కరిచిన చేయిగానీ కాలుగానీ అస్సలు కదపొద్దు. దాన్ని గుండె లెవెల్లో కదలకుండా ఉంచాలి. 3. వాపు మొదలవకముందే కాటు దగ్గరున్న టైట్ బట్టలు, గాజులు, ఉంగరాల లాంటివి తీసేయండి. ఇక 4. అన్నింటికన్నా ముఖ్యమైనది, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పాముకాటు విషయంలో టైమే లైఫ్. మనం చేసే ఫస్ట్ ఎయిడ్ అనేది కేవలం సమయాన్ని కొనడానికి మాత్రమే. అసలు సిసలైన ఫైనల్ ట్రీట్మెంట్ హాస్పిటల్లోనే దొరుకుతుంది. దాని పేరే యాంటీస్నేక్ వెనం, షార్ట్గా ఏఎస్వి. మరి ఆ అద్భుతమైన మందు వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏఎస్వి అంటే యాంటీ స్నేక్ వెనం, పాము విషానికి ఉన్న ఏకైక స్పెసిఫిక్ ట్రీట్మెంట్. దీని ఎలా తయారు చేస్తారంటే గుర్రాల లాంటి జంతువులకి
తక్కువ మోతాదులో పాము విషాన్ని ఇచ్చి వాటి బాడీలో తయారైన యాంటీబాడీస్ని సేకరిస్తారు. ఈ ఏఎస్వి నేరుగా మన రక్తంలోని విషకణాలలో టార్గెట్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది, అంటే వాటి పవర్ని తీసేస్తుందన్నమాట. ఏఎస్వి ప్రాణాలు కాపాడుతుంది, అందులో డౌట్ లేదు. కాని దాని లిమిట్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది ఏం చేయగలదంటే రక్తంలో తిరుగుతున్న విషాన్ని ఆపగలదు, పరిస్థితి ఇంకాస్త కెట్టు కాకుండా చూడగలదు. కానీ అది ఏం చేయలేదంటే అప్పటికే విషం వల్ల డ్యామేజ్ అయిన టిష్యూస్ని రిపేర్ చేయలేదు. ఆ డ్యామేజ్ నుంచి బాడీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. ఏఎస్వి ఆ రికవరీకి దారి చూపిస్తుందంతే. ఈ విషయం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. పాము కరిచినప్పుడు అది బాధితుడి సైజ్ని చూసి విషం ఇవ్వదు కదా. పెద్దవాళ్లకైనా చిన్నపిల్లలకైనా ఒకే అమౌంట్ విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. కాని పిల్లల శరీరం చిన్నది కాబట్టి అదే విషం వాళ్లమీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆ విషాన్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేయడానికి పిల్లలకు కూడా పెద్దవాళ్లతో సమానమైన డోస్లోనే ఏఎస్వి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు పాము కాటు బారిన పడకుండా ఉండటమే బెస్ట్. దానికోసం మనం తీసుకోగల కొన్ని ప్రాక్టికల్ టిప్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా సింపుల్ జాగ్రత్తలు, కానీ చాలా పవర్ఫుల్. ముఖ్యంగా రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు కాళ్లకు బూట్లు వేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే చీకట్లో నడిచేటప్పుడు చేతిలో ఒక టార్చ్ లైట్ కంపల్సరీగా ఉండాలి. మనకు కనిపించని చోట్ల, అంటే పొదలు, రాళ్లకింద చేతులుగాని కాళ్లుగాని పెట్టకూడదు. నేలమీద నిద్రపోవడం వీలైనంతవరకు అవాయిడ్ చేయాలి. అలాగే ఇంటి చుట్టూ చెత్తాచెదారం, పొదలు లేకుండా క్లీన్గా ఉంచుకుంటే పాములు వచ్చి దాక్కోవడానికి చోటుండదు. కొన్నిసార్లు ప్రాణాలు కాపాడే చిట్కాలు చాలా సింపుల్గా ఉంటాయి. ఉదాహరణకి ఈ ఫోటో చూడండి. ముఖ్యంగా నేలమీద పడుకునే అలవాటున్న వాళ్ళు ఇలా ఒక దోమ తెరను పరుపు కిందకి నీట్గా దోపుకొని పడుకుంటే చాలు, పాములు లోపలికి రాలేవు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నా కానీ ప్రాణాలను కాపాడే ఒక అద్భుతమైన ఐడియా. ముగింపుగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు భయం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, గందరగోళం సృష్టిస్తుంది. కానీ సరైన నాలెడ్జ్, అదే జ్ఞానం, మనల్ని హీరోలం చేస్తుంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రశాంతంగా ఉండి సరైన పనులు చేసి ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. ఆ హీరోగా మారే అవకాశం మనలో ఎవరికైనా ఉండొచ్చు. దేన్నెంచుకుంటారు?